నవేడేస్ చాలామంది పిల్లలైతే చాలా మొండిగా బిహేవ్ చేయడం అయితే స్టార్ట్ చేశారండి. దానికి కారణాలైతే చాలా ఉన్నాయి. నేను కూడా పర్సనల్‌గా మా ఇంట్లో మా పిల్లల విషయంలో చూసిన విషయాలు కూడా మీతో ఇక్కడ షేర్ చేస్తాను. అలాగే వాటిని మనం ఎలా దూరం చేయవచ్చు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. వద్దన్నా కానీ పనిని కావాలని చేయడం, చేయమన్న పనిని 100 సార్లు చెప్పినా కూడా చేయకపోవడం, చెప్పిన మాట వినకుండా మొండిగా వారికి నచ్చినట్లు బిహేవ్ చేయడం, పెద్దలను ఎదిరించడం, ఇష్టం వచ్చినట్లు చేయి చేసుకోవడం, పిల్లలతో గొడవ పడడం, పిల్లలతో మొండిగా బిహేవ్ చేయడం, చదువు పట్ల శ్రద్ధ చూపించకపోవడం, ఆఖరికి అన్నం తినే దగ్గర కూడా పేచీ పడుతూ ఉండడం. ఇలా చాలా వరకు మనం చాలా సందర్భాల్లో మన పిల్లల నుంచే చూస్తూనే ఉంటాం కదా! ఇలాంటి మొండిగా బిహేవ్ చేసే పిల్లల్ని ఎలా మనం హ్యాండిల్ చేయవచ్చు అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే, అసలు పిల్లలు ఇలా ఎందుకు తయారయ్యారు అనే విషయాన్ని మనం తప్పకుండా ఒకసారి కూర్చొని 5 మినిట్స్ ఆలోచిస్తే సరిపోతుంది. మనకు కూడా రీజన్స్ అనేటివి బోలెడన్ని దొరుకుతాయి. నేనైతే ఇలాగే మా పిల్లల గురించి ఆలోచించి, నేను చూసిన, ఐడెంటిఫై చేసిన రీజన్స్ అయితే ఇక్కడ మీకోసం షేర్ చేస్తాను. అలాగే నేను ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను అనేది కూడా షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చివరిలో మీకోసం ఒక మంచి మనసు పలికే మాట కూడా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. మెయిన్‌గా పిల్లలు అలా బిహేవ్ చేయడానికి రీజన్స్ ఏవైనా ఉన్నాయా అంటే ఇప్పుడు చూద్దాం. అంటే ఫైనాన్షియల్‌గా చాలామంది పేరెంట్స్ అయితే జాబ్స్ కోసం బయట వర్క్ చేయాల్సిన పరిస్థితి చాలా వరకు సిటీల్లో అయితే ఉంటుంది. వీళ్ళు ఎలాగంటే పిల్లలపై వారి కేరింగ్ అనేది పెద్దగా చూపించలేకపోతారు. ఉదయం మార్నింగ్ లేచినప్పటి నుంచి పరుగో పరుగున అంటూ ఆఫీసులకు వెళ్ళడం, సాయంత్రానికి చిరాకు పడుతూ ఇంటికి తిరిగి రావడం. పిల్లలు దగ్గరికి వచ్చినా కూడా వారిపై తమ కోపాన్ని చూపించడం, వాళ్ళ అల్లరి భరించలేక ఫోన్లు వాళ్ళకు ఇవ్వడం. ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలామంది జాబ్ చేసే పేరెంట్స్ అయితే. నిజానికి అక్కడే అసలు మోసం మొదలవుతుంది. ఎందుకంటే పెద్దలు ఇప్పుడు గొప్పగా చెప్పుకోవచ్చు. మావాడు 5 ఏళ్లకి ఫోన్ మొత్తం తిరగేస్తాడండి. అవునా? అయితే మావాడు కూడా చాలా చురుకండి. అన్ని గేమ్స్ కూడా డౌన్లోడ్ చేసేస్తాడు. అన్ని గేమ్స్ కూడా బాగా ఆడుతాడు. ఇలా అలా అని చాలా గొప్పలకు పోయి సరదాగా మీకైతే ఇప్పుడు ఉండవచ్చు. కానీ నిజానికి వాడు ఆ ఫోన్‌లో ఆడే ఆటలు, చూసే వీడియోలు ఏమిటో తెలుసా? అస్సలు పెద్దలు దాన్ని ఐడెంటిఫై చేయలేక వదిలేస్తూ ఉంటారు. చాలా వరకు పేరెంట్స్ అయితే ఇదే జరుగుతుంది. దానివల్లే పిల్లల మైండ్ అనేది చాలా వరకు డ్రాస్టికల్‌గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొన్ని ఆటలు ఎంత హింసాత్మకంగా ఉన్నాయంటే అంటే ఈ గేమ్స్ ఉన్నాయి గదా! పబ్‌జీ, ఫ్రీ ఫైర్ ఇవి గన్నులతో పేల్చుకోవడం, బాంబులతో ఫైటింగ్ చేయడం, చంపుకోవడాలు, నరుక్కోవడాలు వీటితోనే గేమ్స్‌ను డిజైన్ అయితే చేశారు. లేలేత మనసులు కదండీ! అంటే చాలా పసి వయసు కదా! అలాంటి టైంలో వాళ్ళు ఆడే ఆటలు, అలాగే మొబైల్‌కి అడిక్ట్ అయిపోయి, వాళ్ళు చిన్న వయసులోనే చాలా మొండిగా, కోపానికి అలవాటు పడిపోతూ ఉంటారు. అదేవిధంగా నిజాలనేది చెప్పకుండా అబద్ధాలు చెప్పడం కూడా స్టార్ట్ అయితే చేస్తూ ఉంటారు. ఇదొక్కటే కాదు, ఇంట్లో వారిని పెద్దగా పెద్దవారు పట్టించుకోకుండా ఉండడం వల్ల కూడా ఒక రకంగా పిల్లల్లో ఈ మొండితనం అనేది చాలా వరకైతే ఎక్కువైపోతూ ఉంటుంది. ఇదే కారణం అవ్వచ్చు కూడా. తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్ళి ఇంట్లో పెద్దవారు ఉంటే ఒక ధైర్యంగా ఉంటుంది. కానీ చాలామంది సిటీల్లో ఉండేవారు వారి తల్లిదండ్రులు పల్లెల్లో ఉండిపోతారు కాబట్టి పల్లె వాతావరణానికి అలవాటు పడిన వారు సిటీకి రాలేకపోవచ్చు. కొంతమంది ఎక్కడ పిల్లలు బాధ్యతలు మా మీద పడతాయేమోనని భయంతో పిల్లల దగ్గరికి రాలేక కూడా పోతున్నారు. నిజానికి పాతకాలంలో పిల్లలు తల్లిదండ్రుల కంటే అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యల దగ్గరే ఎక్కువగా ఉండేవారు. వారికి విద్యాబుద్ధులు, మంచి సంస్కారం వరకు అన్నిటిపైన వివిధ రకాలుగా ఒక మంచి అవగాహన అయితే ఉండేది. ఇప్పుడున్న తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు, తాతల ఒళ్ళో పెరిగిన వారే. కానీ ఏంటంటే వీరి ఇద్దరి ప్రేమ పిల్లలకు చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్దగా ఇప్పుడున్న పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ అంత ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందన్నమాట. ప్రధానంగా పిల్లలకు తల్లిదండ్రులు ప్రేమ అనేది చాలా అవసరం. ఏ విధంగా అవసరమో
అదే అంటే నానమ్మ, అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటారు కదా! వాళ్ళతో ఇంటరాక్షన్ కూడా చాలా అవసరమండి. ఆ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. తల్లిదండ్రులకు, పిల్లలకు అమ్మమ్మలు, నానమ్మలతో జరిగే ఇంటరాక్షన్ వేరేలా ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులతో కంటే వారితోనే అంటే ఆహ్, మన అమ్మ, నాన్నలు ఉంటారు కదా! వారితోనే ఎక్కువగా చనువుగా ఉంటారు. మనవళ్ళు, మనవరాళ్ళంటే పెద్దలకి కూడా అంతే అటాచ్‌మెంట్ ఉంటుంది. నిజానికి వారి ఆలోచనలు దగ్గరగా ఉండడం వల్ల పిల్లలు వారి మాట వినగలుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు వీలైనంత వరకు ఇంట్లో పెద్దవారు ఉండే విధంగా చూసుకోవాలి. దూరంగా ఉంటే కాస్త సమయాన్ని కుదుర్చుకొని పిల్లలను వారి దగ్గరకు తీసుకువెళ్తూ ఉండాలి. అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర వదలాలి. అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఆ విధంగా మనం వాళ్ళ మైండ్ అనేది చేంజ్ చేయవచ్చు. అంటే చాలామంది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎప్పుడు కూడా మొబైల్ తీసుకొని గేమ్స్ ఆడుతూనే ఉంటారు. మావాడు కూడా అంతే ఎప్పుడు గేమ్ అంటూనే ఉంటాడు. సో, వాడిని కొద్దిగా వాడి మైండ్ చేంజ్ అవ్వడానికి నేనైతే ఖచ్చితంగా వాడికి ఏదో ఒక చిన్న చిన్న పనులైతే చెప్తూ ఉంటాను. సో, దానివల్ల ఆ టైం అనేది వాడికి రెడ్యూస్ అవుతుంది. సో, ఆ విధంగా కొంచెం హెల్ప్ అవుతూ ఉంటుందనమాట. అదేవిధంగా చాలా వరకు కుటుంబాల్లో తల్లిదండ్రులు చీటికి మాటికి కొట్లాడేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ ఉంటారు, కొట్టేసుకుంటారు. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే అసలు కంట్రోల్ చేయలేనంత స్థితిలో అయితే ఉంటుంది. దానివల్ల కూడా పిల్లలు చాలా వరకైతే వాళ్ళ మైండ్ చాలా విపరీతంగా ప్రభావితం అవుతూ ఉంటుంది. అమ్మానాన్నలు ఇంత మొండిగా కొట్టేసుకుంటూ ఉంటే, ఒకరినొకరు చేయి చేసుకుంటూ ఉంటే పిల్లలకు కూడా అదే విధంగా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే పెద్దల ముందు అలా బిహేవ్ చేస్తారని కాదు. స్కూల్లో పిల్లలు ఉంటారు కదా! సో, వాళ్ళ దగ్గర వాళ్ళ మొండితనం, కోపం అయితే చూపిచ్చేస్తూ ఉంటారు. దానికి కారణం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా పేరెంట్సే కారణమైతూ ఉంటారు. మరి పిల్లల్లో ఇలాంటి స్వభావం వచ్చిందని గుర్తించడం చాలా వరకైతే మనకే అంటే తల్లిదండ్రులు ఇంట్లో ఉండేవారికే మొదటిగా తెలుస్తుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేసి సొల్యూషన్ ఉంది అని మనకి మనమే రీజన్స్ అయితే వెతుక్కొని వాటికి సొల్యూషన్ కూడా మనమే క్రియేట్ చేసుకోవచ్చు. మరి పిల్లల్లో ఇలాంటి స్వభావం వచ్చిందని గుర్తించడం ఎలా అని అందరికీ కూడా మొదటిగా వచ్చేటటువంటి మొదటి ప్రశ్న అనమాట. దానికి ఒక సొల్యూషన్ ఉంది. అదేంటంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, చదువును పక్కన పెట్టి తోటివారితో గొడవ పడుతూ ఉండడం, చీటికి మాటికి మొండిగా బిహేవ్ చేయడం, ఇలాంటి కొన్ని సింటమ్స్ అయితే మనకు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి. మీ పిల్లలు మీ చెయ్యి దాటుతున్నారని తప్పకుండా గమనించవచ్చు. ఇలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా ఎంతో సహనంతో వారికి సమయాన్ని కేటాయించాల్సిన అవసరం చాలా వరకు అయితే ఉంటుంది. వారిని ఊరికే తిట్టడం, కసురుకోవడం మానేసి కొద్దిగా ప్రేమగా వారి చెప్పే మాటలు వినాలి. సమస్య ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది. కుదిరితే సలహా ఇవ్వడం, లేదంటే బుజ్జగిస్తూ ప్రయత్నం చేయాలి. అంతేకాని సంపాదించే పనిలో పడి పిల్లల బాగోగులను పక్కన పెట్టడం వల్ల వారి భవిష్యత్ అనేది చాలా వరకైతే చేంజ్ అయిపోతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. రోజులో ఒక గంట సేపు వారితో కేటాయిస్తే చాలు. వారు చేసే తప్పులు వెతికి మనమే వాటిని మాన్పించవచ్చు. వారి ఇష్టానికి వదిలేసామనుకోండి, తర్వాత వారిని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఫ్రెండ్స్‌లా వారితో కలవాలి, ఆడుకోవాలి, వారితోనే ఉండాలి. ఇలా చేయడం వల్ల పిల్లల వరకైతే మనం చాలా వరకైతే మార్పులు తీసుకొని రావచ్చు. అలాగే వాళ్ళ లైఫ్‌ని మనమే హ్యా హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి కొన్ని కొన్ని విషయాల్ని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లల్ని మనం వారితో టైంని కేటాయిస్తూ మనం కొన్ని ప్రశ్నలు కూడా అడగాల్సిన అవసరం చాలా వరకైతే ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో అదేవిధంగా ఇప్పుడున్న స్కూల్స్ సిట్యుయేషన్స్ బట్టి చాలా వరకైతే సమస్యలు అనేటివి ఆడపిల్లలకు వస్తూ ఉంటాయి కదా! సో, మనం ఖచ్చితంగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగింది? నీకు ఏదైనా బాధ అనిపించిందా? ఎవరైనా ఏమన్నా అన్నారా? స్కూల్‌లో ఏం చేశావు? ఏమేం జరిగాయి? ఇలా కొన్ని కొన్ని ప్రశ్నలు అడగడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందనేది తప్పకుండా మనం ఐడెంటిఫై చేయవచ్చు. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనమే ఆలోచించడానికి కూడా చాలా వరకైతే హెల్ప్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే పేరెంట్స్ చాలా వరకు పిల్లల్ని
భయపెట్టి వాళ్ళని హ్యాండిల్ చేయాలనుకుంటారు. అలా భయపెట్టడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కానీ నెక్స్ట్ టైము మీరు మళ్ళీ కొడతారో, భయపెడతారని చెప్పి నిజం చెప్పేది మానేస్తారు. అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. సో, ఒక్కసారి అలా అబద్ధం చెప్పడం వల్ల వాళ్ళకి అంటే పనిష్మెంట్ అంటే మనం కొట్టడం అనేది లేదా అరచడం అనేది మానేస్తాం కదా! సో, వాళ్ళకేమనిపిస్తుందంటే ఓకే. నిజం చెప్తే కొడతారు. అబద్ధం చెప్పడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పి నెక్స్ట్ టైమ్ నుంచి అబద్ధాలు చెప్పడం అనేది కంటిన్యూ అయిపోతుంది. అలా చేయడం వల్ల వాళ్ళ లైఫ్‌ని మన చేతుల ద్వారా మనమే స్పాయిల్ చేసినట్లు అవుతుంది. దయచేసి అలా భయపెట్టి వాళ్ళ నుంచి వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్‌ని చెప్పనీయకుండా అసలు చేయకండి. వాళ్ళు ఏదే చెప్పినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేసేటట్లు మీ మైండ్‌ని మీరే మార్చుకోవాలి. అలా చేసుకున్నప్పుడే తప్పకుండా మీ పిల్లలకి అది ఫ్యూచర్‌లో ఎఫెక్ట్ అవ్వకుండా చాలా వరకైతే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకోసం ఒక మంచి మనసు పలికే మాట. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేతగాదు. ప్రయత్నించి చూడు. పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది. ఓడిపోతే అనుభవం వస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. తప్పకుండా నెక్స్ట్ టైం ట్రై చేయండి.